మీకు ఒక విషయం చెప్పనా, పెద్ద టైం ఏం అవ్వాల. కొన్ని ఇయర్స్ బ్యాక్ ఇన్ ద 90s ఇండియా దగ్గర కేవలం 15 రోజులు డబ్బులే మిగిలిండే. ఇంకా లిటరలీ అయిపోయింది మన పని అనే సిచ్యువేషన్కి వచ్చేసాం. సో ఆ టైంలో పివి నరసింహారావు గారు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ మొత్తం, మినిస్ట్రీ మొత్తం అప్పగించి, మీరే ఏదో ఒకటి సెట్ చేయండి, ఇట్లుంటే కష్టం దేశం అని. అక్కడి నుంచి లాక్కొచ్చి ఇండియాని 5th లార్జెస్ట్ జీడిపి పొజిషన్కి తీసుకొచ్చిన గ్రేటెస్ట్ ఫైనాన్షియల్ గిఫ్ట్ టు అవర్ జ్యువెల్ టు అవర్ కంట్రీ ఈజ్ డాక్టర్ మన్మోహన్ సింగ్. అందుకే చూడండి, అపోజిషన్ పార్టీస్ ఎంత తిట్టినా కానీ, కాంగ్రెస్ని తిట్టినా కానీ డాక్టర్ మన్మోహన్ సింగ్ని ఎవరో ఒక మాట అనరు. 2014 వరకు అండి, ఇవాళ మనం ఏదైతే చూస్తున్నామో, ఆల్ అవర్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్, ఆర్ బిగ్ లైవ్స్, ఆర్ ఫ్యాన్సీ లైవ్స్, ఆర్ బేసికలీ డినయల్ టు రియాలిటీ జస్ట్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ వన్ గుడ్ ఫైనాన్షియల్ డెసిషన్. సో అందుకే చదువు అనేది చాలా అవసరం, ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది చాలా అవసరం. అండర్స్టాండింగ్ ఆఫ్ అ హోల్ కంట్రీ అండ్ హౌ ఇట్ విల్ షేప్ అప్ విత్ వన్ డెసిషన్ టుడే ఇన్ ద నెక్స్ట్ 10 years or 20 years అనేది